హాయ్ అండి, రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీరైతెస్ యూట్యూబ్ ఛానల్. నేను బిచ్చునాయక్. మనం కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఉన్నాము. ఇవాళ వచ్చేసి 4వ తారీఖు. మనం మిరప పంట తెంపించి దగ్గర ఒక 2-3 రోజులు అవుతూ ఉంది. చూసినట్లయితే మిరప తోట మొత్తం దాదాపు ఆగమైనటువంటి సిచ్యువేషన్. ఎలా అంటే తెంపించిన తర్వాత ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఫిబ్రవరి 4లో ఉన్నాము. మనకి ఇంకా కాప్ సెట్ చేసుకోవడానికి ఒక 25 రోజులు టైం ఉంది. అయితే మొన్న తెంపించడం జరిగింది. ఆ తర్వాత ప్రజెంట్ మీరు చూసుకున్నట్లయితే పచ్చిమిర్చి ఉంది, పండుకాయ దాదాపు తెంపేశాము. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇంకా ఒక కాప్ సెట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దీనికి అవకాశం ఉందా అంటే ఒక్కసారి మీరు గమనించవచ్చు. ఇంకా అవకాశం ఉంది, ఇంకా దీని ఒక కాప్ సెట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. మీరు కనుక గమనించినట్లయితే ఇక్కడ ఒక్కసారి చూడొచ్చు, కొనలు మాడుతున్నటువంటి సిచ్యువేషను. అంటే నల్లి తీవ్రత ఇంకా ఉంది, తగ్గలేదు. సో అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు మిరపతోట తెంపిస్తూ ఉన్నాము. తెంపించే టైంలో 10 రోజులు మొత్తం తెంపించడానికి 10 రోజులు టైం పట్టింది. ఈ 10 రోజుల్లో నీళ్లు కట్టలేదు, ఎట్ ద సేమ్ టైము మందులు కూడా స్ప్రే చేయలేదు. ఆ సిచ్యువేషన్లో వచ్చేసి ఏమైంది అని అంటే నల్లి కొంచెము ఉధృతి పెంచేసుకొని కొంచెం కొనలు మాడినటువంటి సిచ్యువేషను. ఇలాంటి కండిషన్స్లో నిన్న సాయంకాలం ఏం చేసామంటే ఆల్రెడీ స్ప్రే జరిగిపోయింది. నిన్న సాయంకాలము నీళ్లు కట్టేసి ఈ టైంలో గ్రోత్ రావాలి అని చెప్పేసి, ఎందుకంటే ముదిరిపోయిన తోట ఒక కాపు తెంపాము. సో ఈ తోటకి కంపల్సరీగా మనకు కాపు సెట్ అవ్వాలి, మంచి గ్రోతింగ్ రావాలి అని అంటే ఫస్ట్ యూరియా వేసుకోవాలని చెప్పేసి ఎకరాకి ఒక బ్యాగ్ చొప్పున యూరియా వేసుకోవడం జరిగింది నీళ్ళు కట్టిన తర్వాత. ఆ తర్వాత నిన్న సాయంకాలం వచ్చేసి ట్రాజెంటా స్ప్రే చేశాము. నిన్న సాయంకాలం మీరు ఒకసారి గమనించవచ్చు. బుడ్డి కూడా కొత్తది పాతదేం కాదు, నిన్న సాయంకాలమే స్ప్రే చేసుకోవడం జరిగింది. నేను ఆల్రెడీ 4 డోసులు సెట్ చేశాను. ఏదైతే ఉందో సెకండ్ డోస్ కాప్ సెట్ చేసుకోవడానికి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ మందులే పనిచేస్తాయి. వేరే ఇతర మందులు ఎంతవరకు పనిచేస్తాయి నేను చెప్పలేను. ఇదైతే పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. ఇవాళ మనము ఫిబ్రవరి 4లో ఉన్నాము. ఫిబ్రవరి 20 వచ్చేసరికి మిరప పంట ఎలా ఉంటుంది అనేది మళ్ళీ ఒకసారి నేను మీ అందరికీ క్లియర్ కట్గా చూపిస్తాను. ఈ 20 రోజుల్లో ఒక 4 డోసులు స్ప్రే చేస్తాను. స్ప్రే చేసిన తర్వాత కనీసం తక్కువలో తక్కువ ఎకరాకి ఒక 6 నుంచి 8 క్వింటాలు కాప్ సెట్ అయితే ఖచ్చితంగా చేస్తాను. తక్కువలో తక్కువ, ఎక్కువ అంటే ఒక 10 క్వింటాలు కావచ్చు, తక్కువ అయితే కనీసం ఒక 6 క్వింటాలు. ఇది చేయడానికి మనం మేజర్గా వచ్చేసి ప్రజెంట్ ట్రాజెంటా ఫస్ట్ డోస్ స్ప్రే చేశాము. అది నల్లి తీవ్రత ఉంది కనుక ఒకసారి గమనించండి. ఒకసారి ఇగో ఈ కొమ్మ తెంపాను నేను. ఈ కొమ్మను ఒకసారి గమనించండి, దీని మీద నల్లి ఎలా నాకేసిందో మీరు ఒకసారి గమనించవచ్చు. అలాగే చూపిస్తాను. మన దగ్గర పక్కన ఇంకో ఫోన్ ఉంది. ఒకసారి నల్లి చూడండి, ఈ ఫోన్ మీద ఎంత నల్లి తిరుగుతూ ఉందో. అంటే ఈ 10 రోజులు మనం ఏదైతే ఉందో స్ప్రే చేయకపోయేసరికి ఇంత నల్లి అటాక్ అనేది అయ్యింది. మనము నిన్న సాయంకాలమే స్ప్రే చేసాం కనుక ఈ నల్లి వచ్చేసి దాదాపు 1-2 రోజుల్లో కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంది. వచ్చిన తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్గా మనము ఒక 3-4 డేస్లోనే ఈ ఏదైతే ఉందో డిఫెండర్ ఆర్బిటర్ స్ప్రే చేయబోతాము. ప్రజెంట్ మనం ట్రాజెంటా స్ప్రే చేసాము నిన్న సాయంకాలము. సో ఈ ట్రాజెంటా స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ ఇమ్మీడియట్గా డిఫెండర్ ఆర్బిటర్ స్ప్రే చేయబోతా ఉన్నాము. ఆ డిఫెండర్ ఆర్బిటర్ స్ప్రే చేసిన ఇమ్మీడియట్గా ఒక 3-4 డేస్ తర్వాత మళ్ళీ వారది. ఇలా ఒక 3 డోసెస్ కంటిన్యూషన్గా మనం స్ప్రే చేసుకోగలిగితే ప్రజెంట్ ఇలా ఉన్నటువంటి మిరప పంట ఒక 10-12 రోజుల్లో మళ్ళీ మంచి గ్రోత్ వచ్చి గ్రీనిష్గా తిరిగే అవకాశాలు ఉంటాయి. సో అందుకోసం అని చెప్పేసి మనము ప్రజెంట్ నల్లిని నల్లతామరని కంట్రోల్లో పెట్టుకోవడానికి ఇంకో డోస్ వచ్చేసి ట్రాజెంటా స్ప్రే చేశాము. ఆ తర్వాత నెక్స్ట్ డిఫెండర్ స్ప్రే చేసుకోబోతా ఉన్నాము. ట్రాజెంటా మనకి మేజర్గా చూసుకున్నట్లయితే ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను, లాస్ట్ 2 months నుంచి దాదాపు 150,000 ఎకరాలు, అంటే దగ్గర ఒక 60-70 వేల మంది రైతులు కనీసము ఈ మందును స్ప్రే చేసి ఉన్నారు. ప్రజెంట్ మీరు చూసుకోవచ్చు, ఏ జిల్లాలో చూసినా కూడా 5,000, 10,000, 15,000 ఎకరాల కంటే విస్తీర్ణం అధికంగా లేదు. అయినా కూడా 150,000 ఎకరాలకి స్ప్రే చేయగలిగినారు అంటే 2 సార్లు 3 సార్లు స్ప్రే చేసుకొని తోటని రికవరీ చేసుకున్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఇది స్ప్రే చేసిన తర్వాత తోట రికవరీ అయిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. మాడిపోయిన మిరప పంటలు కూడా రికవరీ అయ్యి మంచి కాపు సెట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో అందుకోసం అని చెప్పేసి కాపు తెంపించిన తర్వాత మళ్ళీ నేను దీనికి ఒకసారి ట్రాజెంటా నేను సాయంకాలం స్ప్రే చేయించాను. ఆ తర్వాత 4 డేస్కి డిఫెండర్ ఆర్బిటర్ స్ప్రే చేస్తాను. ఆ తర్వాత ఇమ్మీడియట్గా కంపల్సరీగా ఒకసారి వారధి స్ప్రే చేస్తాను డిఫెండర్ ఆర్బిటర్ తర్వాత. ఈ 3 డోసులు ప్రాపర్గా పడిపోతే
ఖచ్చితంగా మనకి తోట గ్రీనిష్గా వస్తుంది, సైడ్ బ్రాంచెస్ వస్తాయి, ఆ తర్వాత పూత రావడం, పూత మీద కాపు సెట్ అవ్వడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఫిబ్రవరి మొత్తం కాపు సెట్ అవ్వద్ది, అందులో డౌటే లేదు. ఆ కాపు సెట్ అవుతుంది ఏదైతే ఉందో పూత వచ్చేది కాస్త పిందెగా మారే క్రమంలో అది సైజ్ ఎక్కువ రావాలి అంటే ఖచ్చితంగా తడికి ఒకసారి కనీసం ఒక 2 తళ్ళకి మీరు యూరియా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలా కనుక చేయగలిగినట్లయితే ఆ వచ్చే పూత కాపు కాస్త నిలిచి ఆ కాయ కొంచెం సైజ్ రావడానికి అవకాశం ఉంటుంది. కంపల్సరీగా ఈ టైంలో ఇది చేయండి. నేనైతే ఈ మిరప పంటకి కరెక్ట్గా ఈ నెల మొత్తం స్ప్రే చేస్తాను. ఫిబ్రవరి మొత్తము ఇబ్బంది ఏం లేదు. మార్కెట్లో స్టడీగా నడుస్తూ ఉంది. 19,700 ఇవాళ కూడా ప్రైజు. సో ఈ 19,700 అంటే కనీసం 18,000 నుంచి 19,000 మధ్యలో రేట్లు అయితే కామన్గా ఉంటాయి తేజ వాటికి. మిగతా సెగ్మెంట్కి ఎలాగూ బ్రహ్మాండమైన రేట్లు ఉన్నాయి, అందులో డౌట్ లేదు. తేజ వాటికి కూడా 18,000 యావరేజ్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కనుక 18,000 అనేది మంచి రేటే, రైతులకు ఇబ్బంది ఏం లేదు. అది ఫ్యూచర్లో పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. సో అది ఇప్పుడే మనం చెప్పలేము, కానీ ఉన్న రేట్లు అయితే బెస్ట్ రేట్లే కనుక ఖచ్చితంగా ఒక 5-6 క్వింటాల్ అడిషనల్గా మనం యాడ్ చేసుకోగలిగినా కూడా బెనిఫిట్ జరుగుద్ది అని చెప్పేసి ఈ 5 డోసులు ఏదైతే ఉన్నాయో నేను స్ప్రే చేస్తూ ఉన్నాను. ప్రజెంట్ ట్రాజెంట్ అయిపోయింది, ఆ తర్వాత డిఫెండర్ ఆర్బిటర్ ఒకసారి చేస్తాను, ఆ తర్వాత వారధి చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అలెక్సా 5G, ఒకసారి సఫారీ, 5 డోసులు స్ప్రే చేసి ఆ తర్వాత స్ప్రేలు ఆపేస్తాను. ఈ 5 డోసులు స్ప్రే చేసి చూపిస్తాను. ఫిబ్రవరి మొత్తం ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను కంపల్సరీగా. ఈ తోట పిక్చర్ చేంజ్ చేసి మళ్ళీ ఒక కాప్ సెట్ చేసే బాధ్యత నాది. అది చేసి చూపిస్తాను కంపల్సరీగా, అందులో ఎలాంటి డౌట్ లేదు. మనకు 1 మంత్ టైం పీరియడ్ ఉంది. 20-25 రోజుల్లోనే దీని పిక్చర్ చేంజ్ చేస్తాను కంపల్సరీగా. ఒక కాప్ సెట్ చేద్దాము. సెట్ చేసిన తర్వాత కంపల్సరీగా ఎంత కాప్ మనం సెట్ చేసుకోగలిగినాము, ఎంత దిగుబడి వచ్చిందో కూడా కంపల్సరీగా చూపిస్తాను. దయచేసి ఎవరైతే రైతులు ఇప్పుడు కాప్ తెంపిస్తూ ఉన్నారో మిరప పంటని కొంచెం కాపాడుకోండి. ఈ 4-5 డోసులు ప్రాపర్గా స్ప్రే చేసుకోండి. స్ప్రే చేసుకోగలిగితే కనీసం తక్కువలో తక్కువ 5 క్వింటాల్ కాప్ సెట్ అయినా కూడా ప్రజెంట్ ఉన్న రేట్లకి 1,00,000 రూపాయలు. మీ పెట్టుబడి ఎంత అవుద్ది అని అంటే మహా అయితే 10,000 దాటదు. సో ఖచ్చితంగా బెనిఫిట్ జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక ఉన్న కాపుకి ఇది అడిషనల్ కనుక కంపల్సరీగా స్ప్రే చేసుకోండి. డోస్ టు డోస్ మంచి దిగుబడులు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి, అందులో డౌట్ అయితే లేదు. సో ఈ డోస్ ఫాలో అయ్యి మంచి దిగుబడులు అయితే తీసుకోండి. థ్యాంక్ యూ.